వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ట్రాజెడ్ బ్రెయిన్. మన 10th క్లాస్ FA3 ఆన్సర్స్ సిరీస్లో భాగంగా బయాలజికల్ సైన్స్ సంబంధించి FA3 10th క్లాస్ ఆన్సర్కి చూడండి. సో బీయింగ్ ఏ బయాలజీ ఫ్యాకల్టీ, సో నాకు బయాలజీ వచ్చేసి చాలా అంటే చాలా ఇది అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మనకు బ్లూ ప్రింట్ ప్రకారం అయితే ఫస్ట్ యూనిట్ అండ్ హెరిడిటీ చూసుకున్నారంటే ఆల్మోస్ట్ మీరు 8 మార్క్స్ రాసిస్తారు. తర్వాత మనకు ఆస్కింగ్ క్వశ్చన్ ఉంటుంది ఒకటి. If you have a chance to meet a cardiologist, what type of questions you will ask? If you have a chance to meet nephrologist, what type of questions you will ask? ఇట్లాంటిది ఒకటి, అదొక 4 మార్క్స్. అండ్ ఫ్లవర్ డయాగ్రామ్ కానీ, ఫీమేల్ రిప్రజెంటేషన్ డయాగ్రామ్ కానీ, నర్వస్ డయాగ్రామ్ కానీ ఇవి చూసుకున్నారంటే ఒక 4 మార్క్స్ పక్కా వచ్చేస్తాయి. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్, అందులోనే ఆన్సర్స్ మొత్తం ఉంటాయి. అదొకటి. ఫుల్ ఫామ్, ఎక్స్పాండ్, ATP, UNDP అండ్ STD ఇట్లాంటి ఒక 4-5 ఉన్నాయి. అవి నేర్చుకున్నారంటే తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 2 వస్తాయి. అండ్ డయాగ్రామ్ బేస్డ్ క్వశ్చన్స్ అయితే 1 వస్తుంది. అండ్ 2 ఎస్ఏలు, అంటే ఒకటి 8 మార్క్స్ మీరు ఫస్ట్ యూనిట్ నేర్చుకుంటే ఎక్స్పెరిమెంట్ నేర్చుకుంటే ఒకటి రాస్తారు. అండ్ 4th యూనిట్లో హెరిడిటీలో 3 క్వశ్చన్లు, మోనో హైబ్రిడ్, డైహైబ్రిడ్, సెక్స్ డిటర్మినేషన్, ఈ 3 నేర్చుకున్నారంటే ఖచ్చితంగా ఈజీగా అయితే మీకు 30 మార్కుల వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నేనైతే టిప్స్ అయితే ఖచ్చితంగా ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది FA3కి సంబంధించి బయాలజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ చూడండి. సో హూ ప్రపోజ్ ద లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫర్ ద ఫస్ట్ టైమ్, ఈ క్వశ్చన్ ఇలాగైనా అడగచ్చు, లేదంటే హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఇలా కూడా అడగచ్చు. సో ఎవరంటే జార్జ్ మెండల్. ఇంకోటి, ఇన్ సమ్ యానిమల్స్ సెక్స్ ఇస్ నాట్ జెనెటికలీ డిటర్మైన్డ్, గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్. దీనికి 2 రెప్టైల్స్ లైక్ టార్టైల్స్, క్రొకడైల్స్ అని రాస్తే, స్నేయిల్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమంటే ఫుల్ ఎక్స్ప్లెయిన్ ఇచ్చాడు. ఒకవేళ మీరు 4 మార్క్స్ వస్తే కనుక ఇది కూడా రాయొచ్చు చూడండి. అండ్ అబ్జర్వ్ ద గివెన్ పిక్చర్ అండ్ ఐడెంటిఫై ద రెసిప్టైడ్ ఇన్ దిస్ ప్లాంట్స్. మీకు ఉంది కదా ఒకటి డామినెంట్ ప్లాంట్స్ అండ్ రెసివ్ ప్లాంట్స్. క్యాపిటల్ T ఇస్ వాట్ డామినెంట్, స్మాల్ t ఇస్ వాట్ రెసివ్. ఇక్కడ ఏమన్నాడు, రెసిప్టైడ్ అన్నాడు, అంటే స్మాల్ t ఆర్ స్మాల్ t రాస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా 1 మార్క్ చూడండి. సెక్షన్ 2లో చూడండి, అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద టేబుల్ అండ్ ఫైండ్ అవుట్ ద ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియో ఆఫ్ టాల్ అండ్ డ్వార్ఫ్ ప్లాంట్స్. ఇక్కడ మీరు బాగా గమనించాలి, మనకు మోనోహైబ్రిడ్, డైహైబ్రిడ్, దీనికి డైహైబ్రిడ్కి ఇంకొక పేరు అంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అజర్టెంట్ అంటారు. ఇక్కడ మీరు ఏమని అడిగారంటే ఫినోటైపిక్ రేషియో అండ్ జీనోటైపిక్ రేషియో. ఇక్కడ బాగా గమనించండి, మోనోహైబ్రిడ్కి ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 3:1 అండ్ జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1. ఇది వచ్చేసి మోనోహైబ్రిడ్. డైహైబ్రిడ్కి ఫినోటైపిక్ రేషియో వచ్చేసి 9:3:3:1 అండ్ జీనోటైపిక్ రేషియో వచ్చేసి 1:2:1:2:4:2:1:2:1. ఇది చూడండి, మీకైతే కనిపిస్తుంది. అండ్ పర్సంటేజ్ మనకి F1 జనరేషన్లో 100% టాల్ వస్తుంది మోనోహైబ్రిడ్లో. అండ్ F2 జనరేషన్లో మాత్రం ఏమొస్తుంది, 75% టాల్ అండ్ 25% డ్వార్ఫ్ అయితే వస్తుంది. అది గమనించండి, దానికి సంబంధించిన టేబుల్ అది క్వశ్చన్ పేపర్ రాసుకోండి. అండ్ 5th వన్ చూడండి, రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. సేమ్ యాజ్ వెల్గా మోనో హైబ్రిడ్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. సో F1 జనరేషన్లో ఏం వస్తుందో, F జనరేషన్ ఏం వస్తుందో అడిగాడు, అది చూసుకోండి. అండ్ గివ్ రీజన్ వై ఓన్లీ టాల్ ప్లాంట్స్ ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ ఏ F1 ప్రోజెనీ. జస్ట్ వెరీ సింపుల్ ఆన్సర్, బికాస్ ఆఫ్ డామినెంట్ ట్రైట్స్. మనకు F1 జనరేషన్లో ఏముంటాయంటే డామినెంట్ ట్రైట్సే ఎగ్జిబిట్ అవుతాయి. బట్ F2 జనరేషన్ ఏమవుతాయి, 75% టాల్, 25% డ్వార్ఫ్ అనేటివి ఎగ్జిబిట్ అవుతాయి. ఇక్కడ బాగా గమనించండి, క్యాపిటల్ T ఇస్ వాట్ డామినెంట్, క్యాపిటల్ T ఇస్ వాట్ డామినెంట్ అండ్ స్మాల్ t ఇస్ వాట్ రెసివ్. ఇంకొక విషయం, ఇక్కడ హోమోజైగస్, హెటరోజైగస్ అని ఉంటుంది. హోమోజైగస్ అంటే క్యాపిటల్ T స్మాల్ t ఇస్ వాట్ హోమోజైగస్ అంటే సేమ్ అర్థం. అండ్ ఇదే మీకు ఇంకోటి ఏంటంటే హెటరోజైగస్ అని కూడా ఉంటుంది చూడండి. దానికి ఏంటంటే క్యాపిటల్ T స్మాల్ t క్యాపిటల్ T ఇస్ వాట్ హెటరోజైగస్. ఈ విషయాన్ని అయితే గమనించండి. అండ్ ఫినోటైపిక్ రేషియో, జీనోటైపిక్ రేషియో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు కింద పైకి రాసిన, పైకి కింద రాసిన తప్పుతుంది. ఓకే. అండ్ వెన్ F1 ప్లాంట్స్ వర్ సెల్ఫ్ పాలినేటెడ్, ఏ టోటల్ 800 plants were produced. How many of these would be tall, medium, height or short plant? F1 ప్లాంట్స్ అన్నీ కూడా సెల్ఫ్ పాలినేట్ అవుతాయి. ఏం జరుగుతుంది, మనకి F1 జనరేషన్లో ఏమొస్తుంది, F1 జనరేషన్ వచ్చేసి 100% టాల్ వస్తుంది. అదే సెల్ఫ్ పాలినేట్ చేస్తే F2 జనరేషన్ మనకి ఏమొస్తుంది, 75% టాల్ వస్తుంది అండ్ 25% ఏమొస్తుంది, డ్వార్ఫ్ వస్తుంది. అంటే 25 1 25 3 అంటే 3:1.
ఇక్కడ ఏమన్నాడు 800 plants were produced, how many of these would be tall అన్నాడు. అంటే 800%లో 75 ఎంత 600, అంటే 600 వచ్చేసి మనకి ఏంటంటే 75 అండ్ 200 ఇస్ వాట్ 25 అని అర్థం. అంటే 600 plants ఆర్ టాల్, 200 plants ఆర్ డ్వార్ఫ్. ఆ విషయాన్ని అయితే గమనించండి. ఇట్లా అప్లికేషన్ మెథడ్లో కూడా ఇస్తాడు. ఇక్కడ అదే ఇచ్చాడండి. ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ అదే ఇచ్చాడు, 600 plants ఆర్ టాల్, 200 plants ఆర్ డ్వార్ఫ్ షార్ట్. ఓకే, మనకు ఇలా కూడా ఇస్తాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. నేను చాలా సింపుల్గా చెప్తాను చూడండి, వెరీ 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 సింపుల్. హ్యూమన్ బీయింగ్ అంటేనా 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ 46 chromosomes. మీరు బాగా గమనించాలి. ఇక్కడ రాస్తే మీకు ఏమైనా ఎగ్జామ్లో హౌ మెనీ pairs ఆఫ్ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్స్ అన్నప్పుడు 23 pairs అని రాయాలి. హౌ మెనీ క్రోమోజోమ్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ అన్నప్పుడు 46 chromosomes రాయాలి. అది గమనించండి. ఇక్కడ మీరు ఇంకోటి చూడండి, ఈ 23 pairsలో 22 ఆర్ వాట్ ఆటోజోమ్స్. దీస్ ఆటోజోమ్స్ ఆర్ సేమ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. దీస్ ఆటోజోమ్స్ ఆర్ సేమ్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫీమేల్. 22 ఆర్ ఆటోజోమ్స్. రిమైనింగ్ 1 pair is what సెక్స్ క్రోమోజోమ్స్. ఫర్ మేల్ XY, ఫర్ ఫీమేల్ XX అనమాట. అంతే, సింపుల్. ఇక్కడ మీరు ఆలోచించుకోవడానికి ఏమి లేదు. వెరీ 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 సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ దట్ స్పెర్మ్ కంటైనింగ్ X chromosome fission with female X, it will form what XX. It means it's a baby girl. If in case that sperm containing Y chromosome fission with X, it form XY. It is a baby boy. It is very simple. ఓకే, చాలామంది దీనికి కష్టపడుతున్నారు. సో మీరు దాని గురించి వారికి అవసరం లేదు. అండ్ హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో ద ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. దీనికి ఇంకొక పేరు ఏమంటే మెండల్స్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ డైహైబ్రిడ్. మనకుంది కదా రౌండ్ ఎల్లో, రౌండ్ గ్రీన్, అది. సో దాన్ని అయితే బాగా గమనించండి. సో ఇంకా టేబుల్ వేయాలి. ఇక్కడ టేబుల్ వేయలేదు కానీ ఆ టేబుల్ వేయాలి, వర్క్ బుక్లో ఉంది, దాన్ని అయితే చూసుకోండి. సో మీకు ఒకవేళ అవి మీకు టఫ్గా అనిపిస్తే కమెంట్ చేయండి. మోనో హైబ్రిడ్, డై హైబ్రిడ్ ఎక్స్ప్లెనేషన్ మీకైతే నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా షార్ట్ కట్లో ఆ టేబుల్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా వెళ్ళడం మీకు అయితే చెప్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు సంబంధించి FA3కి సంబంధించి బయాలజీ ఆన్సర్ కీ. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఎస్పెషల్లీ మోనో హైబ్రిడ్ కానీ, డై హైబ్రిడ్ కానీ, సెక్స్ ట్రీట్మెంట్ కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకైతే సింపుల్గా అయితే నేను చెప్తాను. 100% మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా అయితే రాసే విధంగా అయితే నేను చెప్తాను. బయాలజీ బీయింగ్ ఏ బయాలజీ ఫ్యాకల్టీ, వర్కింగ్ యాజ్ బయాలజీ ఫ్యాకల్టీ ఫ్రమ్ పాస్ట్ 10 years అనమాట. సో డెఫినెట్గా అయితే మీకు సూటిగా సుత్తు లేకుండా జస్ట్ కొట్టే తెచ్చరా కూడా చెప్తాను. అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. ఒకవేళ మీకు అవసరం లేకపోయినా ఎవరికైతే అవసరం అవుతుందో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్లో 10th class ఇంటర్మీడియట్ సంబంధించి మెటీరియల్స్, మోడల్ పేపర్స్ అన్నీ ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది. చాలా మంది ఏం చేస్తుంటే సేల్ చేస్తున్నారు డబ్బులకి. నేను ₹1 కూడా తీసుకుని అన్నీ అయితే మీకు ఫ్రీగా ఇస్తాను. ఇంకోటి ఏంటంటే మన ఛానల్కి మానిటేషన్ కూడా లేదు. గత 4 నెలలుగా మానిటేషన్ కూడా లేదు. ఆ విషయాన్ని అయితే గమనించండి. అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.